హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో చాలా మందికి ఉన్న డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందాం. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే చాలా మంది అడుగుతున్న డౌట్స్ అయితే నేను మీకు వీడియో రూపంలో సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను. సో మీకు కూడా ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కానీ లేదంటే మనం ఏదైనా వీడియో కానీ మీకు డౌట్లు వచ్చినట్లయితే ఆ వీడియో దగ్గర కామెంట్ చేసినట్లయితే నేను ప్రతి ఒక్క వీడియోకి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ అలాగే వీక్లీ వన్స్ మనం FAQ రూపంలో కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కార్తీక్ గారు అడుగుతున్నారు, అన్న జియో ఎయిర్ ఫైబర్ 6 months తర్వాత 10 Mbps ప్లాన్ ఉంటుందా ఆర్ 399 per month ఉంటుందా? సో జియో ఎయిర్ ఫైబర్ లో చూసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్ లో మనకి బేసిక్ ప్లాన్ మనకి 40 Mbps ప్లాన్, ఇదే మనకి 599 రూపీస్. అండ్ అలాగే GST తో కలుపుకున్నట్లయితే 707 రూపీస్ అవడం జరుగుతుంది. సో స్టార్టింగ్ ప్లాన్ మనకి 707 రూపీస్ ఉంటుందండి. దీనికంటే లోవర్ ప్లాన్ అనేది మనకి జియో ఎయిర్ ఫైబర్ లో లేదనే చెప్పుకోవచ్చు. సో అలాగే సేమ్ యూజర్ ఇంకొక కామెంట్ ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్ నుంచి జియో ఫైబర్ కి చేంజ్ అవ్వచ్చా అని. సో మీరు జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ కనుక తీసుకున్నట్లయితే కంపల్సరీగా 6 months లేదంటే 1 year కోసం అయితే తీసుకుని ఉంటారు కదా. ఈ పీరియడ్ అయిపోయాక మీకు కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక జియో ఫైబర్ కి కన్వర్ట్ అవ్వాలనుకున్నట్లయితే ఇక్కడ నో ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మీకు జియో ఎయిర్ ఫైబర్ ని క్యాన్సిల్ చేయించేసుకొని మళ్ళీ మీరు జియో ఫైబర్ గురించి కొత్తగా కనెక్షన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి శ్రీకాంత్ గారు అడుగుతున్నారు, వాయిస్ కాల్స్ ఉంటాయా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో? సో ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది ప్రెసెంట్ ఇంకా కొన్ని సిటీస్ లోనే లాంచ్ అయిందని, ఆ లాంచ్ అయిన సిటీస్ లో కూడా ఎక్కడ కూడా మనకి ఫ్రీ వాయిస్ కాల్స్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. జనరల్ గా ఎయిర్టెల్ వాళ్ళు ఫైబర్ కనెక్షన్ లో కూడా త్రూ ల్యాండ్ లైన్ ద్వారాగా మనకి ఫ్రీ కాల్స్ అనేవి అందుబాటులోకి తీసుకొస్తారు. బట్ ఎయిర్ ఫైబర్ లో మనకి ఆ ఫెసిలిటీ ఉండకపోవచ్చు అనే చెప్పుకోవచ్చు. ఎయిర్టెల్ ఫైబర్ లో కూడా కొన్ని లిమిటెడ్ ఏరియాస్ లో మాత్రమే మనకి ఫ్రీ కాలింగ్ సపోర్ట్ అనేది ఇస్తుంది. ప్రజెంట్ నేను ఉంటున్న ఏరియాలో ఎయిర్టెల్ ఫైబర్ అయితే అవైలబుల్ గా ఉంది, కానీ ఇక్కడ మాకు ఫ్రీ కాలింగ్ సపోర్ట్ అయితే లేదు. మాకు దగ్గరలో ఉన్న విశాఖపట్నంలో అయితే ఫ్రీ కాలింగ్ సపోర్ట్ ఉందని చెప్పుకోవచ్చు. సో సెలెక్టివ్ గా కొన్ని లిమిటెడ్ ఏరియాస్ లో మాత్రం వీళ్ళు ఫ్రీ కాలింగ్ ఇస్తున్నారు. అదే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ విషయానికి వస్తే ఫ్రీ కాలింగ్ ఉండకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి, బ్రో ఇప్పుడు జియో ఎయిర్ ఫైబర్ లో ఛానల్స్ ఎలా చూడాలి, DTH టైప్ లో అప్డేట్ వచ్చింది అంటున్నారు టెక్నీషియన్స్. సో ప్రెజెంట్ అయితే మనకి ఓన్లీ OTT బేస్డ్ టీవీ ఛానల్స్ ఉన్నాయండి. సో దీని గురించి డెడికేటెడ్ గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఈ వీడియోలో నేను అసలు టీవీ ఛానల్స్ ఎలా బ్రౌజ్ చేసుకోవాలి, ఎలా ఉంటాయి, ఎలా ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్ కి షిఫ్ట్ అవ్వచ్చు, టోటల్ డీటెయిల్డ్ గా ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ప్రెజెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ మనకి ఎటువంటి DTH అప్డేట్ అయితే జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్ గానీ జియో ఫైబర్ యూజర్స్ గానీ లేదనే చెప్పుకోవచ్చు. సో తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి, హలో సార్ నమస్తే, జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకున్నాను, జియో సినిమాలో 5.1 రావట్లేదు, ఆ ఎయిర్ కేబుల్ కి సెటప్ బాక్స్ లో ఆప్టికల్ కేబుల్ లేదు, దీని గురించి డీటెయిల్ గా చెప్పండి. సో మనకి జియో ఎయిర్ ఫైబర్ అనేది ఆప్టికల్ కనెక్షన్ అయితే కాదనే చెప్పుకోవచ్చు. మనకి రూఫ్ టాప్ లో ఒక రిసీవర్ అయితే పెడతారు, ఆ రిసీవర్ నుంచి RJ45 కేబుల్ ద్వారాగా మనకి మన దగ్గర ఇంట్లో ఉన్న రౌటర్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎక్కడ కూడాను ఆప్టికల్ కేబుల్ అనేది యూజ్ చేయలేదనే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే జియో సినిమా విషయానికి వస్తే మీరు ఏదైతే బేసిక్ ప్లాన్స్ తీసుకుంటున్నారో ఈ బేసిక్ ప్లాన్స్ లో ఓన్లీ మనకి జియో సినిమా మాత్రమే సబ్స్క్రిప్షన్ ఇస్తారండి. ఇక్కడ మనకి 5.1 కానీ లేదంటే డాల్బీ కానీ లేదంటే 4K కానీ ఇట్లా మీకు కావాలనుకునేటప్పుడు జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ లో మాత్రమే మనకి ఈ ఫీచర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక లోవర్ ప్లాన్స్ ఏదన్నా 40 Mbps కానీ లేదంటే 100 Mbps లో కానీ లోవర్ ప్లాన్స్ కనుక మీరు చూస్ చేసుకున్నట్లయితే మనకు ఓన్లీ జియో సినిమా సబ్స్క్రిప్షన్ మాత్రమే ఇస్తున్నారు. సో తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి, బ్రో ఇప్పుడు నా దగ్గర D-Link రౌటర్ ఉంది, సో ఇప్పుడు నేను ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకుందాం అనుకుంటున్నాను, ఈ రౌటర్ యూజ్ చేసుకోవచ్చా, జియో ఫైబర్ కనెక్షన్ పెట్టుకోవచ్చా? సో మనకి జియో వాళ్ళు మీ దగ్గర ఉన్న D-Link రౌటర్ని మీరు ఎక్స్టర్నల్ రౌటర్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. బట్ ఏదైతే మీరు జియో వాళ్ళు రౌటర్స్ ఇస్తారో ఆ రౌటర్స్ అయితే కంపల్సరీగా మీరు ఇన్స్టాల్ చేయించుకోవాలి. వాళ్ళ ఉన్న టెక్నాలజీ ప్రకారం వాళ్ళ రౌటర్స్ మాత్రమే ఇవి వర్క్ అవడం జరుగుతుంది. ఈ D-Link రౌటర్స్ ఏమవుతాయి అంటే వాళ్ళు ఇచ్చే జియో రౌటర్ ఉంటుంది కదా, ఆ రౌటర్ నుంచి మీరు ఎక్స్టెన్షన్గా మీకు వైఫై రేంజ్ సరిపోవట్లేదు, 2nd floor లేదంటే 3rd floor వరకు మీకు ఇంటర్నెట్ కావాలనుకున్నట్లయితే త్రూ ఒక కేబుల్ ద్వారాగా ఈ మీ దగ్గర ఉన్న D-Link రౌటర్ని అయితే ఎక్స్టెండ్ రౌటర్ గా యూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి, సార్ నేను ఎయిర్టెల్ 699 ప్లాన్ తీసుకున్నా, నాకు ఎక్స్ట్రీమ్ బాక్స్ అండ్ రౌటర్ ఇచ్చారు, అవి నా ప్లాన్ అయిపోయాక తర్వాత నేను ప్లాన్ ని క్యాన్సిల్ చేస్తే వాళ్ళు ఎక్స్ట్రీమ్ బాక్స్ అండ్ రౌటర్ని తీసుకుపోతారా? సో ఎయిర్టెల్ కానీ లేదంటే జియో కానీ మనం యూజ్ చేస్తున్న వరకు అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇఫ్ ఇన్ కేస్ మనం రీఛార్జ్ చేయకుండా ఐడియల్ గా ఉంచినట్లయితే కస్టమర్ సర్వీస్ నుంచి మనకి కాల్ వస్తుంది, వాళ్ళు వెంటనే దాన్ని పికప్ చేసి తీసుకెళ్లిపోవడం జరుగుతుంది. తర్వాత తరుణ్ గారు అడుగుతున్నారు, బ్రో మా వైపు జియో ఎయిర్ ఫైబర్ అయితే పెడతా అంటున్నారు, జియో ఫైబర్ అయితే అన్అవైలబుల్ అని చెప్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో చాలా వరకు కూడా మనకి ఎక్కడైతే మీరు జియో ఫైబర్ కనెక్షన్ గురించి
అప్లై చేసుకుంటున్నారు. అక్కడ మీకు జియో ఫైబర్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడాను వీళ్ళు జియో ఎయిర్ ఫైబర్నే ఎక్కువగా రికమెండ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ చాలా వరకు కూడాను వీళ్ళు వేసుకున్న ఫోల్స్ కానీ ఇదంతా కూడాను చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదే మీరు చూసుకున్నట్లయితే ఎయిర్ ఫైబర్లో జస్ట్ ఒక రిసీవర్ ఉంటుంది. ఆ రిసీవర్ తర్వాత మీ ఇంట్లో రౌటర్ పెడతారు. సో సింపుల్ టెక్నాలజీ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు చాలా వరకు కూడాను ఏదైతే ఎయిర్ ఫైబర్ ఉందో ఎయిర్ ఫైబర్ని చాలా వరకు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు గట్టిగా అడగండి, మీ దగ్గర జియో ఫైబర్ కనెక్షన్ కనుక ఉన్నట్లయితే జియో ఫైబర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎయిర్ ఫైబర్లో చాలా వరకు ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్లో అవి షార్ట్ అవుట్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బ్రో మనం జియో ఎయిర్ ఫైబర్ 3 months 100 Mbps పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ఇచ్చారు. సో ఈ 3 months తర్వాత నేను పోస్ట్ పెయిడ్ టు ప్రీపెయిడ్ కన్వర్ట్ అవ్వచ్చా? సో మనకి ఏ ప్లాన్ అయినా సరే మీరు 100 Mbps అవ్వచ్చు, 40 Mbps అవ్వచ్చు, లేదంటే 150 Mbps ఇలా ఏ ప్లాన్ అయినా సరే మనకి పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ కన్వర్షన్ అయితే ఏమి ఉండదండి. అందులోకి మీరు అడిగింది ఎయిర్ ఫైబర్ గురించి అయితే చెప్తున్నారు కదా. ఎయిర్ ఫైబర్లో ఓన్లీ మనకి పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో ప్రీపెయిడ్ కనెక్షన్స్ అనే ఉండవు. అదే జియో ఫైబర్లో చూసుకున్నట్లయితే పోస్ట్ పెయిడ్ ఉంటుంది అండ్ అలాగే ప్రీపెయిడ్ కూడా ఉంటుంది. బట్ జియో ఫైబర్లో మనం పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కి కన్వర్షన్ అయితే ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ కంపల్సరీగా మెర్జ్ అవ్వాలనుకున్నట్లయితే మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పోస్ట్ పెయిడ్ కనెక్షన్ క్యాన్సిల్ చేయించుకొని కొత్తగా ప్రీపెయిడ్ కనెక్షన్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ ప్రీపెయిడ్ కనెక్షన్స్కి అప్లై చేసుకునేటప్పుడు మీరు సర్టెన్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ మీకు ఇంటర్నెట్ కావాలనుకున్నట్లయితే 1500 రూపీస్ పే చేయాలి. అదే మీకు విత్ 4K సెటప్ బాక్స్తో కావాలనుకున్నట్లయితే 2500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎయిర్టెల్ ఫైబర్లో ల్యాండ్ లైన్ కనెక్షన్ పెట్టించుకోవాలా లేదా అనేది చెప్పండి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఎయిర్టెల్ ఫైబర్లో మనకి ల్యాండ్ లైన్ కనెక్షన్స్ ఉంటాయి. అది మాత్రం కొన్ని ఏరియాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. సో మీరు ఎయిర్టెల్ వెబ్సైట్లో చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఏరియాని అక్కడ ఎంటర్ చేసినట్లయితే, లేదంటే మీ సర్వీస్ మీకు ఎక్కడైతే ఇన్స్టాల్ చేయించుకోవాలనుకుంటున్నారో ఆ ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ మనకి ఫ్రీ వాయిస్ కాల్స్ ఉన్నాయా లేదా, లేదంటే మీకు వచ్చే ఆఫర్స్ ఏంటి, టోటల్ డీటెయిల్డ్గా మనకి చూపించడం జరుగుతుంది. హాయ్ సార్, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, కంపెనీ పర్పస్ కోసం ఎయిర్ ఫైబర్ తీసుకున్నా, ప్లాన్ 6 months మంత్లీ ఇన్వాయిస్ బిల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మీరు మొబైల్లో కనుక మీ యొక్క బిల్స్ని ఎవ్రీ మంత్ వైజ్గా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే జియో అప్లికేషన్ ఓపెన్ చేశాక అక్కడ ఫైబర్ కానీ లేదంటే ఎయిర్ ఫైబర్ కానీ ఉంటుంది. సో ఆ సెక్షన్లోకి వెళ్ళాక అక్కడ మనకి మై ట్రాన్సాక్షన్స్ అని చూపించడం జరుగుతుంది. సో ఈ మై ట్రాన్సాక్షన్లో మనకి బిల్స్ అండ్ స్టేట్మెంట్స్ అనేది ఒక సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్లో కనుక మనం క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఏదైతే మంత్ వైజ్గా కావాలో ఆ మంత్ అంతా కూడా సెలెక్ట్ చేసి మంత్లీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జియో ఫైబర్ బుక్ చేశాక అమౌంట్ కూడా పేమెంట్ చేశా, 11,700 రూపాయలు అమౌంట్ అండ్ ఫస్ట్ అడ్వాన్స్డ్గా 1000 రూపీస్ పే చేశా. టెక్నీషియన్స్ వాళ్ళు మై హోమ్ కి వచ్చారు. వాళ్ళు యాంటీనా మై హోమ్ పైన ఫిట్ చేయము అంటున్నారు, పక్కన హోమ్ నుండి కనెక్షన్ ఇస్తా ఉంటున్నారు, ఏం చేయాలి చెప్పండి. సో వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఎయిర్ ఫైబర్ గురించి అయితే బుక్ చేయడం జరిగింది, ఆల్రెడీ అమౌంట్ కూడా పే చేసేయడం జరిగింది. సో వీళ్ళకి ఏం జరుగుతుందంటే వీళ్ళ దగ్గర వీళ్ళు ఎక్కడైతే రెసిడెంట్స్ ఉంటున్నారో ఆ రెసిడెంట్స్ పైన యాంటీనా పెట్టకుండా, అదే రిసీవర్ పెట్టకుండా వీళ్ళకి దగ్గరలో 50 meters రేడియస్లో ఉన్న రిసీవర్ నుంచి వీళ్ళకి కనెక్షన్ అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు సపరేట్గా ఒక రిసీవర్ ఇచ్చినప్పటికీ కూడాను దాని నుంచి ఒక 7 members వరకు కూడాను వీళ్ళు 50 meters సరౌండింగ్స్లో వీళ్ళు కనెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు వేరే దగ్గర నుంచి వచ్చిన మీ స్పీడ్ మీకు వస్తుంది, అలాగే మీ ఇంట్లో కూడా రిసీవర్ పెట్టినా సరే సేమ్ స్పీడే మీకు ఎంత రావాలో అంతవరకే మాత్రమే వస్తుంది. కాబట్టి దీనివల్ల అయితే ఏం ఇష్యూ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో పెట్టాల్సి వచ్చినా సరే వేరే వాళ్ళకి కూడా అది షేర్ అవుతుంది. బట్ మీ స్పీడ్ కనుక మీరు 100 Mbps స్పీడ్ చూసుకున్నట్లయితే 100 Mbps రావాలి, అలాగే 30 Mbps స్పీడ్ చూసుకున్నట్లయితే 30 Mbps కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. సో అందులో ఎన్ని కనెక్షన్స్ ఇచ్చుకున్నప్పటికీ కూడాను ఎవరి స్పీడ్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళ స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియోలో చాలా వరకు కూడాను ఉన్న మేజర్ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ Molly signing off.